అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మా తమ్ముడు రాజా అధ్యక్షతన జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజానీకం రావడం జరుగుతుంది. అంటే ఈ బస్సు యాత్ర ఎందుకు పెట్టడం జరిగింది అంటే క్యాబినెట్ దగ్గర నుండి క్షేత్రస్థాయి వరకు కూడా ఈ రోజున ఎవరైతే దళితులు బలహీనులుగా ఉన్నారో వారందరికీ కూడా సామాజిక న్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారో ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా రాజ్యాధికారాన్ని పొందాలనే విధంగా ఆయన ఆశించిన దాన్ని ఈ రోజున జగనన్న పాలనలో మనం చూస్తున్నామన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయాలన్న విషయంతో ఈ రోజున ఈ బస్సు యాత్రలన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాలుగా జగనన్న ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో, ప్రతి కుటుంబాన్ని తట్టి సంక్షేమ పథకాలు అందించి ఆ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని ఏ విధంగా దూరం చేశారో, ముఖ్యంగా విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ఎలా పెద్దపీట వేశారన్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతిపక్షాలు జగనన్న పాలనని ఎప్పుడూ మెచ్చుకోవడం లేదు, స్వాగతించడం లేదు, సరికదా బురద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతసేపు కూడా. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు 8th క్లాస్ చదువుతున్న పిల్లలు స్కూల్స్కి వెళ్తున్న, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న పేద విద్యార్థులు, వారికి జగనన్న డిజిటల్ ఎడ్యుకేషన్ని పరిచయం చేసి వారికి ట్యాబ్స్ ఉచితంగా ఇస్తుంటే దాన్ని కూడా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కొద్ది రోజులుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది, ఏదో అనవసరమైన వీడియోలన్నీ చూస్తున్నారు అది ఇది అని చెప్పి మొదలుపెట్టారు. వాస్తవాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ట్యాబ్స్లో బైజూస్ అనే యాప్ ద్వారా 8th, 9th, 10th చదువుతున్న విద్యార్థులకి ఏది సిలబస్ అవసరం ఉంటుందో అది మాత్రమే అందులో అప్లోడ్ చేసి మిగిలిన ఎటువంటి కూడా యాప్స్లోకి కానీ లేదా నెట్లోకి కానీ వెళ్ళే అవసరం లేకుండా లాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ విషయం వాళ్ళకి తెలిసినా కూడా కావాలని ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టున్నామో 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని చెప్పున్నామో ఈ రోజున జగనన్న 32 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి కావాలని కొన్ని చోట్ల ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగింది, కోర్టులకు వెళ్ళి ఆపడం జరిగింది. అలానే పేద విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం అవసరము. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం ఉంటుందని స్పష్టంగా ప్రభుత్వం చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ఈ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదన్న ఉద్దేశంతో కోర్టులకు వెళ్ళిన ఘనత ప్రతిపక్షం వాళ్ళది. ఈ రోజున వాళ్ళంతా కూడా ఏదో ఒకటి మాట్లాడేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారు కనుక ప్రజలను పక్కదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఈ 4.5 సంవత్సరాలుగా జగనన్న ప్రజలకి ఏం చేశారు, ఏ వర్గాల వారికి ఏం చేశారు అన్న విషయాన్ని తెలియచేయడానికి మేమంతా కూడా కంకణం కట్టుకుని, జగనన్న ఇచ్చిన పాలనలో కంటెంట్ ఉంది, అందుకే కటౌట్ పెట్టుకుని జగనన్న కటౌట్తోనే మేము ఈ రోజున ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలు చేయడం జరుగుతుంది. నిజంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జగనన్నకి వారి మద్దతుని తెలియజేస్తున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా జగనన్నకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. నమస్కారం సార్. జక్కపూడి రాజా గారు మా సోదరి జక్కపూడి విజయలక్ష్మి గారి అబ్బాయి, నాకు కుమారుడితో సమానమైన రామ్మోహన్ రావు గారు, నేను కూడా